సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అలాగే ఎంతో ముఖ్యమైన లీగల్ విశ్లేషణ చూద్దాం. అదేంటంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్కి సంబంధించి ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లోని సెక్షన్ 28 పైన సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన స్పష్టత. అసలు ఎవరైనా కోర్టులో ప్రాపర్టీ కేసు గెలిచిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సంకీర్ణమైన పరిస్థితుల గురించి మనం చర్చించబోతున్నాం. ప్రాపర్టీ కొనే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది. ఒక క్షణం ఊహించుకోండి, ఒక వ్యక్తి ఎల్లతరాల బాడీ పోరాడి చివరికి ఒక ప్రాపర్టీ కేస్ గెలిచారు అనుకుందాం. కోర్టేం చెప్తుంది? సరే, ఒక 10 రోజుల్లో డబ్బులు కట్టండి, ప్రాపర్టీ మీదే అని తీర్పిస్తుంది. కాని అక్కడే వస్తుంది పెద్ద సమస్య. ఏదైనా బ్యాంక్ స్ట్రైక్ వల్లో లేక అనుకోని టెక్నికల్ రీజన్స్ వల్లో ఆ వ్యక్తి సరియైన సమయానికి డబ్బులు కట్టలేకపోతే అసలేమవుతుంది? గెలిచిన ఆనందం క్షణంలో మాయమై భయం మొదలవుతుంది, అవునా? మరింత కష్టపడి ఎన్నో ఏళ్లు పోరాడి గెలిచిన ఆ ప్రాపర్టీ కేస్ కేవలం ఒక చిన్న టెక్నికల్ డిలే వల్ల రద్దయిపోతుందా? ఆ నిర్దిష్ట గడువులోపు డబ్బులు అందలేదు అన్న ఒకే ఒక కారణంతో చేతికి వచ్చిన ప్రాపర్టీ ఆవిరైపోతుందా? ఈ ప్రశ్న ఎలాంటి వాళ్లకైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు టెక్నికాలిటీ వల్ల గెలిచిన కేసు పోతోంది అంటే ఎవరికైనా ఆందోళన కలిగించడం సహజమే కదా. ఇక్కడ ప్రజల్లో ఒక పెద్ద అపోహ ఉంది. ఎక్కడ టైంకి పేమెంట్ జరగలేదో వెంటనే కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అని చాలామంది భయపడుతుంటారు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన వాస్తవం వేరు. అదే కాంట్రాక్ట్ స్టేస్ అలైవ్. అంటే గడువి దాటినా కూడా కాంట్రాక్ట్ అప్పటికీ ఇంకా బ్రతికే ఉంటుంది. ఈ చాలా పెద్ద తేడా తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం. అందుకే సుప్రీంకోర్టు చాలా గట్టిగా స్పష్టంగా తేల్చింది ఏంటంటే కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా క్యాన్సల్ అవ్వదు. అసలిది ప్రాపర్టీ బయ్యర్స్కి ఒక పెద్ద ఉపశమనమని చెప్పాలి. కోర్టు ఇచ్చిన టైంలోపు డబ్బులు కట్టకపోయినా కేవలం ఆ ఒక్క కారణం చేత కాంట్రాక్ట్ తనంతట తాను రద్దు కాదు. ఇది న్యాయస్థానం నుంచి వచ్చిన ఒక బలమైన తీర్పు, చాలామందికి ధైర్యాన్నిస్తున్న తీర్పు. మరి కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వనప్పుడు చట్టంబద్ధంగా అది అసలు ఎలా రద్దవుతుంది? ఆ కాంట్రాక్ట్ ఇంకా యాక్టివ్గా ఉన్నప్పుడు దాన్ని టర్మినేట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన లీగల్ ప్రొసీజర్ అంటూ ఉండాలి కదా. ఈ ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ఆ పద్ధతి ఏంటో, అసలు దీనిపై సుప్రీంకోర్టు వెల్లడించిన అంశాలేంటో తెలుసుకోవటం మనకి చాలా అవసరం. చట్టంలో ముఖ్యమైన 3 అంశాలున్నాయి. సుప్రీంకోర్టు ఈ సెక్షన్ 28 గురించి చెప్పిన ముఖ్య విషయాలను మనం ఒక 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటది కోర్టుకి ఉన్న పవర్ లేదా అధికారం. రెండవది సెల్లర్ తప్పనిసరిగా పెట్టాల్సిన అప్లికేషన్. ఇక మూడవది ఈక్విటీ లేదా మంచి ఉద్దేశం అనేబడే న్యాయసూత్రం. ఈ 3 అంశాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటే ఈ రూల్ అసలు ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థమైపోతుందే. మొదటిగా కోర్టుకి ఉన్న పవర్ గురించి మాట్లాడుకుందాం. బయ్యర్ సరైన సమయానికి డబ్బులు కట్టలేని పరిస్థితి ఎదురైనప్పుడు అయ్యా కొద్దిగా టైం ఇవ్వండి అని కోర్టుని ఫార్మల్గా రిక్వెస్ట్ చేసేవచ్చు. అలాంటి సందర్భంలో ఆ గడువుని పెంచడానికి లేదా ఎక్స్టెండ్ చేయడానికి కోర్టుకి పూర్తి అధికారం ఉంటుంది. సో టైం అయిపోయింది కదా అని కంగారుపడాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి టైం పెంచుకునే హక్కు చట్టం మనకు కల్పించింది. ఇక రెండవ ముఖ్య అంశం సెల్లర్ తప్పనిసరిగా పెట్టాల్సిన అప్లికేషన్. ఇక్కడ చాలామంది పొరపాడుతారు. బయ్యర్ టైంకి డబ్బులు కట్టలేదు కాబట్టి ఇంకా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ ప్రాపర్టీ నాదే అని సెల్లర్ స్వంతంగా నిర్ణయించుకోవడానికి అసలు లేదు. కాంట్రాక్ట్ రద్దు చెయ్యాలి అనుకుంటే సెల్లర్ తప్పనిసరిగా కోర్టు దగ్గర వెళ్లి ఒక ఫార్మల్ అప్లికేషన్ పెట్టుకోవాలి. నాకు డబ్బులు రాలేదు కాబట్టి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయండి అని కోర్టుని కోరాలి. ఈ అప్లికేషన్ లేకుండా క్యాన్సిలేషన్ అసలు జరగనే జరగదు. మూడవది మరియు చాలా ముఖ్యమైనది ఈక్విటీ. దీనినే మనం మంచి ఉద్దేశం అని కూడా అనవచ్చు. కోర్టు ఎప్పుడు కూడా కావాలని డిలేస్ చేస్తున్నారా లేక నిజంగానే ఏదైనా ఇబ్బంది ఉందా అని చూస్తుంది. బయ్యర్కి అసలు తప్పించుకునే ఉద్దేశం లేకుండా కేవలం బ్యాంక్ డిలేస్ లేదా ఇంకా వేరే ఏదైనా చిన్న టెక్నికల్ రీజన్స్ వల్ల లేటైతే కోర్టు ఆ చిన్న తప్పులను క్షమిస్తుంది. వారి మంచి ఉద్దేశాన్ని అంటే ఆ జెన్యూన్ ఇంటెంట్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. సో ఈ మొత్తం విశ్లేషణలోని సారాంశం ఇదే. సెక్షన్ 28 అనేది ప్రజలకు న్యాయం చేయడానికి, వారిని అద్దుకోడానికి తీసుకొచ్చిన రూల్. అంతేకాని చిన్న తప్పులకు శిక్షించడానికి తయారుచేసిన ఆయుధం మాత్రం కాదు. జెన్యూన్గా ప్రాపర్టీ కొనేవారు ఇలా టెక్నికాలిటీస్ గురించి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని ఈ తీర్పు ద్వారా మనం తెలుసుకోవచ్చు.
చట్టమెప్పుడూ న్యాయం వైపు నుంచినే ఉంటుంది. ముగించే ముందు ఒక విషయం గురించి మనం ఆలోచిద్దాం. సెక్షన్ 28 అనేది నిజాయితీగా ఉన్న బయర్స్ని టెక్నికల్ డిలేస్ నుంచి కాపాడుతుందనేది ఎంత నిజమో మనం చూశాం. కానీ ఒక చిన్న టెక్నికల్ డిలేకి మరియు ఆ రూల్స్ వాడుకుని అన్ఫేర్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి మధ్య చట్టం ఎక్కడ హద్దు గీయాలి? కోర్టెప్పుడు టైమిస్తూ పోతే మరి సెల్లర్ హక్కుల పరిస్థితి ఏంటి? ఈ చర్చ ఇక్కడితో ఆగిపోకుండా మనల్ని ఇంకా లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ రోజుటి విశ్లేషణని ముగించుదాం.